యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. పరలోకములో విశ్వాసులకు ఆకలి దప్పులుండవు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వసించేవాడు ఎప్పుడూ దప్పికొనడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. పిల్లరా, దేవుని గొర్రెపిల్ల గొర్రెల కాపరి అయ్యాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించును. ఆయన వారిని జీవజల ఊట వద్దకు నడిపించును. దేవుడు వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక్కడ యోహాను గారు పరలోక దర్శనాన్ని వివరించాడు. అది మన నిత్య నివాసం. ఈ విధంగా దేవునితోనూ క్రీస్తుతోనూ నివసించే మన ప్రతిఫలం. మీలో ఎవరికన్నా క్రీస్తు కోసం శ్రమ అనుభవిస్తున్నారా? అయితే క్రీస్తు మాటలు జ్ఞాపకం చేసుకోండి, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలం అధికం.